టీవీకే తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు కమిటీ డైరెక్షన్లో విచారణ జరుగుతోందని ధర్మాసనం స్పష్టం చేసింది. టీవీకే అధినేత విజయ్ కరూర్లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 27న కరూర్లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని టీవీకే కోరగా మద్రాస్ హైకోర్టు అందుకు నిరాకరించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును టీవీకే సుప్రీంలో సవాల్ చేసింది. టీవీకే పిటిషన్ పై విచారణ చేసిన సుప్రీంకోర్టులో కీలక ఉత్తర్వులు ఇచ్చింది. సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో 3 సభ్యుల కమిటీ ఏర్పాటు చేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దుర్ఘటన తీవ్రమైన పరిణామాలు, పౌరుల ప్రాథమిక హక్కులపై దాని ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుని ఈ తీర్పును ఇచ్చినట్లు జస్టిస్ మహేశ్వరి వ్యాఖ్యానించారు. కరూర్ ఘటన దేశ మనస్సాక్షిని కదిలించిందన్నారు. అన్ని పార్టీల ఆందోళనలను తొలగించడానికి సమగ్ర దర్యాప్తు అవసరం ఉందని అభిప్రాయపడ్డట్లు సుప్రీంకోర్టు తెలిపింది. The second layer is a retired judge of this very court, Mr. Rastogi, a very esteemed judge, along with 2 officers who may be of the Tamil Nadu cadre but not native of Tamil Nadu. That will be the second layer, and under that will be the CBI investigation. So the investigation has transferred from the SIT to the CBI but supervised by 2 layers of judges, which was our request, so that the investigation is done in a fair manner and justice actually happens to the 41 victims who are members or fans of TVK. మరోవైపు డీఎంకే సర్కార్ పై టీవీకే జనరల్ సెక్రటరీ అదవ్ అర్జున్ తీవ్ర ఆరోపణలు చేశారు. విజయ్ ర్యాలీకి ఆలస్యంగా వచ్చాడనే ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, పోలీసులు టీవీకే సభ్యులను ఉగ్రవాదుల్లాగా భావించి వారిపై దాడి చేశారని మండిపడ్డారు. పోలీసులు అనుమతించిన సమయంలోనే విజయ్ వచ్చారని, ప్రభుత్వం టీవీకేపై తప్పుడు ఆరోపణలు చేయాలని ప్లాన్ చేసిందన్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన వెనుక కుట్రకోణం ఉందన్నారు. Suddenly, Tamil Nadu government appointing the single judge, the Madras High Court appointing the SIT, everything is against us. They are blaming only in TVK parties. Almost 3 district secretaries arrested. Almost 1.5 crore members we have in Tamil Nadu Vetti Kalagam. కరూర్ ఘటనపై సీబీఐ దర్యాప్తును సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై డీఎంకే నేతలు స్పందించారు. ఇలాంటి కేసులను రాష్ట్ర పోలీసులు మాత్రమే దర్యాప్తు చేస్తారని, ఈ కేసును దర్యాప్తు చేయడానికి సీబీఐని ఎందుకు నియమించారో అర్థం కావడం లేదని డీఎంకే నేతలు చెబుతున్నారు. కరూర్ సభకు విజయ్ ఎందుకు ఆలస్యంగా వచ్చారో కోర్టుకు చెప్పాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఉద్దేశపూర్వకంగానే విజయ్ సభకు ఆలస్యంగా వచ్చారన్నారు. We were made to wait for 12 hours in the scorching sun without water and food. And even the people who had fainted, the people standing around our TVK members or his fans, they did not support him, the people who had fallen down. Because they didn't care for the cadres. They want to see Vijay, and Vijay purposefully came late by 7.5 hours after speaking మరోవైపు తొక్కిసలాట ఘటనకు సంబంధించి సీబీఐ విచారణ కోరుతూ తాము ఉద్దేశపూర్వకంగా ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని, కానీ ఈ విషయంతో తమను తప్పుదారి పట్టించారని 2 బాధిత కుటుంబాలు ఆరోపించాయి. తమ చేత సంతకాలు పెట్టించిన పత్రాలు కేవలం పరిహారం, ఉద్యోగాల కోసం మాత్రమేనని భావించామని, కానీ అవి సీబీఐ దర్యాప్తు కోసం దాఖలైన రిట్ పిటిషన్లని తమకు తెలియదని చెప్పారు. కేరళలో ఐటీ ఉద్యోగి ఆత్మ